సమర్పిస్తున్నవారు నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డయేరియా ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. క్షేత్రస్థాయి సిబ్బంది సమీక్ష చేపట్టిన జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కృష్ణప్రసాద్. వచ్చే నెల 1వ తేదీన ఇంటింటికి పెన్షన్స్. పండుగ వాతావరణంలో పింఛన్ పంపిణీ చేస్తామంటున్న జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్. అపరాధ రుసుం లేకుండానే పొగాకు విక్రయాలపై కేంద్రం సముఖంగా ఉంటుందంటున్న టొబాకో వేలం కేంద్రం రైతు సంఘం అధ్యక్షులు పరిమి రాంబాబు. ధరలు ఆశాజనకంగా ఉన్నాయంటూ హర్షం. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయం వద్ద 1వ సచివాలయం భవనాన్నే అన్నా క్యాంటీన్ కు సిద్ధం చేస్తున్న అధికారులు. భక్త సంద్రమైన జంగారెడ్డిగూడెం శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం వెండి చీరకు విరాళాలు అందజేసిన భక్తులు. డయేరియాపై అప్రమత్తంగా ఉండాలని జంగారెడ్డిగూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కృష్ణప్రసాద్ సూచించారు. ఎంపీడీఓ కార్యాలయం నందు ఏఎన్ఎంలు, వైద్య ఆరోగ్య శాఖ, గ్రామ కార్యదర్శులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధులు విజృంభించకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. గ్రామాలలో రోజు తాగునీటి నాణ్యతను పరిశీలించాలని, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని, విధి నిర్వహణలో అలసత్వం వహించరాదని తెలిపారు. వర్షాకాలంలో తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాల్సిన అవసరం క్షేత్రస్థాయి సిబ్బంది మీదే ఉందని తెలిపారు. సమన్వయంతో పనిచేయాలని, డయేరియా రాకుండా ముందస్తు చర్యలు చేపట్టి ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడారు. మనకి అందరూ కూడా సీజనల్ డిసీజెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. స్టాప్ డయేరియా అనే ఒక స్లోగన్ తోటి అన్ని వాటర్ ట్యాంకులు క్లీన్ చేయించడం, అలాగే పరిసరాలన్నీ కూడా శుభ్రం చేయించడం, శానిటేషన్ చేయించడం, అలాగే ఈ ఇంటి దగ్గర డ్రైన్లన్నీ కూడా సింక్ ఏమైనా ఉన్నట్లయితే తొలగించడం, ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని మా పంచాయతీల్లో ప్రతి గ్రామ పంచాయతీలు చేయమని ప్రభుత్వం వారు ఆదేశించారు. వారి ఆదేశం ప్రకారంగా ఏఎన్ఎం, అలాగే సచివాలయం సిబ్బంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సెక్రటరీలు ప్రతి గ్రామంలోనూ కూడా ఈ శానిటేషన్ మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుని ఈ డయేరియా ఎక్కడ కూడా రాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇదే కార్యక్రమంలో ఉండమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే వాటర్ ట్యాంకులు అన్ని కూడా మేము క్లోరినేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సీజనల్ డిసీజెస్ ఎవరికి రాకుండా అందరూ కూడా కొంచెం కాచిన వాటర్ మనం తీసుకున్నట్లయితే మన ఆరోగ్యాలు అందరూ కూడా బాగుంటుందని తెలియపరుచుకుంటూ ఈ విషయంలో అందరూ కూడా సహకరించమని అందరినీ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో 10 సచివాలయాల్లో జూలై 1వ తేదీన పెన్షన్స్ ఇస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్ తెలిపారు. సచివాలయ సెక్రటరీలతో శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పెన్షన్స్ ఇచ్చే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలపై అవగాహన కల్పించారు. 1వ తేదీ ఉదయం 6 గంటలకే పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు తెలిపారు. సచివాలయ సిబ్బందితో పాటు మున్సిపల్ అధికారులు, అంగన్వాడీ టీచర్స్ సంయుక్తంగా ఇంటింటికి వెళ్లి పెన్షన్స్ అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపాలిటీ మేనేజర్ కొమ్మినేని వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్, కౌన్సిలర్స్, కూటమి నాయకులు పెన్షన్స్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఒక్కో పెన్షన్దారుడికి 7,000 రూపాయలు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. జూలై నుంచి పెన్షన్లు 3,000 పెన్షన్ ని 4,000 చేశారు, 1,000 రూపాయలు పెంచి. అలాగే ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు కూడా పెన్షన్ మొత్తం 3,000 రూపాయలు. ఈ నెల జూలైది 4,000, మొత్తం 7,000 రూపాయలు మీకు ఈ నెల 1వ తేదీ పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి పింఛన్దారులందరూ కూడా 1వ తేదీ ఇంటి వద్ద ఉండి ఈ 7,000 రూపాయలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఈ పెన్షన్ మొత్తం మన గౌరవ శాసనసభ్యులు వారు, మరి కూటమి సభ్యులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ, జనసేన నాయకులు మరియు వార్డు కౌన్సిలర్లతో కలిపి ఇంటింటికి వచ్చి పండగ వాతావరణంలో పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి పెన్షన్దారులందరూ కూడా ఈ 1వ తేదీ తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. అలాగే పురపాలక సంఘం పరిధిలో 4,947 పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తం 3,42,33,000 రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. మా సిబ్బంది, సచివాలయ సిబ్బంది ద్వారా, మరియు సిబ్బంది సరిపోనందున వల్ల అంగన్వాడీ వర్కర్లని మరియు మున్సిపల్ సిబ్బందిని కూడా తీసుకొని 1వ తారీఖునే మొత్తం 100% పంపిణీ చేసేదానికి చర్యలు తీసుకుంటున్నాం. పెన్షన్దారులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అభివృద్ధిలో ప్రజలు ఆలోచనలను భాగస్వామ్యం చేస్తేనే పారదర్శకమైన పాలనకు నాంది పడుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరు కృష్ణా కాలువపై వంగాయగూడెం నుండి మినీ బైపాస్ రోడ్డుకు అనుసంధానం చేస్తూ పంపుల చెరువు వద్ద 5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బ్రిడ్జ్ నిర్మాణ ప్రాంతాన్ని నగర మేయర్ షేక్ నూర్జహాన్,
కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణతో కలిసి ఎమ్మెల్యే బడేటి చంటి పరిశీలించారు. నిర్మాణానికి గల సాధ్యాసాధ్యాలను R&B అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మేలు చేసే అంశాలకి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. అలాగే నగరంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ భవనాలను ఆయన పరిశీలించారు. చింతలపూడి మండలం ప్రగడవరం వైన్ షాప్ సమీపంలో అదుపు తప్పి కారుపై పామాయిల్ లారీ దూసుకు వెళ్లింది. దీంతో పామాయిల్ గెలలు రహదారి బోధలోకి పడిపోయాయి. త్రుటిలో భారీ ప్రమాదం తప్పిందని తెలిపారు. వర్షం ఈదురుగాలుల కారణంగా లింగపాలెం శివారు జూబ్లీ నగర్ సమీపంలో వృక్షం విరిగి నేల కొరిగింది. దీంతో రాకపోకలకు ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. అటుగా వెళ్తున్న చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ యుద్ధ ప్రాతిపదికన పనులు చేసేలా చర్యలు చేపట్టారు. కారు దిగి ప్రయాణికులకు అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేస్తూనే సంబంధిత శాఖాధికారులకు సమాచారం అందజేశారు. R&B అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విరిగి పడిన వృక్ష భాగాలను JCB సహాయంతో తొలగించారు. పబ్లిక్ సేఫ్టీ నా ప్రయారిటీ అని. సో పబ్లిక్ కి ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా దాన్ని టాలరేట్ చేయను. 24 hours నేను చూసి నేను ఏం యాక్షన్ తీసుకోవడంతో నేనే దిగి కన్సర్న్ ఆఫీసర్స్ కి ఫోన్ చేసి మరి లోకల్ నాయకులు అలర్ట్ అయ్యి వచ్చి ఇక్కడ ఎంతో బాధ్యతగా మీ అందరం కూడా ఉండి మరి ఇక్కడ ఏదైతే ట్రీ మరి పడిపోయే స్టేజ్ లో ఉందో పడిపోయిందో దాన్ని క్లియర్ చేయడం జరిగింది. సో NDA ప్రభుత్వంలో ఇలాంటివి అస్సలు టాలరేట్ చేయము. లా అండ్ ఆర్డర్, పబ్లిక్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. ఆఫీసర్స్ అందరూ కూడా తెలుసుకోండి. ఇప్పుడే మీరు ట్రై టు బి ప్రోయాక్టివ్ అండ్ బి రియాక్టివ్. ఈ కేసు రియాక్టివ్. నేనే చూశాను, రోడ్ అంతా స్లిప్పరీ ఉంది, వర్షం పడుతుంది, ఒక పక్కన ఇక్కడ వచ్చేసి స్ట్రీట్ లైట్స్ లేవు, హెల్మెట్ పెట్టుకోవట్లేదు, 2 వీలర్స్ వెళ్తున్నాయి, ఫోన్లు మాట్లాడుతూ వెళ్తున్నారు. డెఫినెట్ గా ఇక్కడ యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకోసమే ఇక్కడ ఆగి మేము నాయకులంతా కూడా ఇక్కడే ఉండి ఆఫీసర్ని పిలిపించి ఇక్కడ క్లీన్ చేయడం జరిగింది. ఒకవేళ మీ దృష్టికి ఏదైనా వచ్చినా కూడా ఇలాంటివి మాకు మీరు ఇమ్మీడియట్ గా ఇన్ఫార్మ్ చేయండి, మేము దాని యాక్షన్ తీసుకుంటాము. ఏదైనా కూడా పబ్లిక్ ఇష్యూస్ ని 24 hours లో సాల్వ్ చేయాలని మా యొక్క గోల్. బట్ అగైన్ మీరు ఆఫీసర్స్ వచ్చి కొంత కష్టమైన కూడా దీనంతా కూడా క్లియర్ చేసిన థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇక్కడ లోకల్ జనాలు కానివ్వండి, తెలుగుదేశం, జనసేన, BJP పార్టీ నాయకులు ఎవరైతే వచ్చి ఇక్కడ ఈ విషయంలో నుంచొని అంతా కూడా ట్రాఫిక్ ని పబ్లిక్ కంట్రోల్ చేశారు, అందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీ దీంతో మార్పు అనేది ఏంటో కనిపించాలి. ఇంకా వచ్చే రోజుల్లో ఆఫీసర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్ గా, ప్రొయాక్టివ్ గా, అటెంటివ్ గా ఉండి పనులు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తాడేపల్లిగూడెంలో కరెంట్ షాక్ తగిలి భార్యాభర్తలు మృతి చెందిన సంఘటన పలువురిని కంటతడి పెట్టించింది. పట్టణంలో 6వ వార్డుకు చెందిన 55 సంవత్సరాల గట్టెం అన్నపూర్ణ, 60 సంవత్సరాల భర్త గట్టెం వెంకన్నలు మృతి చెందారు. మృతురాలు మోటార్ స్విచ్ ఆన్ చేస్తూ ఉండగా వైర్ లీకేజ్ ఉండడంతో షాక్ గురైనట్లు స్థానికులు తెలిపారు. భార్యను కాపాడదామని వెళ్లినందుకు భర్త కూడా షాక్ గురై అక్కడికక్కడే భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. నల్లజర్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న బస్సు, బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. పక్కనే ఉన్న పంట కాలువలోకి బొలెరో వాహనం దూసుకు వెళ్లింది. బొలెరో వాహనంలో 2 వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 54 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారు. హనుమకొండ కమలాపూర్ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రోడ్డు క్రాస్ చేస్తుండగా ఏకశిలా స్కూల్ బస్సును కారు ఢీకొట్టింది. ప్రమాద దాటికి స్కూల్ బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉండగా 3కి తీవ్ర గాయాలయ్యాయి. కారులోని 3కి గాయాలైనట్లు సమాచారం. అతివేగమే ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. రహదారులు మలుపు తిరుగుతుండగా జాగ్రత్త వ్యవహరించాలని తెలియజేస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో పొగాకు డిమాండ్ పెరగడంతో నాణ్యమైన పొగాకు కేజీకి 368 రూపాయల ధర లభిస్తుందని రైతు సంఘం నాయకులు తెలిపారు. ప్రస్తుతం 1వ నెంబర్ ప్లాట్ఫామ్ పరిధిలో 14.5 మిలియన్ల పొగాకు ఉత్పత్తి అయిందని, దానిలో 6.8 మిలియన్ల పొగాకు అమ్మకాలు జరిగి ఇంకా 8 మిలియన్ల పొగాకు నిల్వ ఉంటుందని భావిస్తున్నట్లు 1వ ప్లాట్ఫామ్ నిర్వహణాధికారి శ్రీహరి అన్నారు. జంగారెడ్డిగూడెం టొబాకో బోర్డు 1 అధ్యక్షుడు పరిమి రాంబాబు మాట్లాడుతూ, ప్రస్తుతం పొగాకు ధరలు అంతకంతకు పెరుగుతూ ఉండడంతో రైతులు ఆనందంగా పొగాకు విక్రయాలు జరుపుతున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పొగాకు 1, 2 వేలం కేంద్రాలలో బుధవారం నాణ్యమైన పొగాకు కేజీకి 368 రూపాయల ధర పలికినట్లు రైతులు తెలిపారు. పొగాకు వ్యవహారాలపై ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, కేంద్ర వాణిజ్య శాఖల మంత్రి పీయూష్ గోయల్లు ఎంపీ పురంధేశ్వరి ఆధ్వర్యంలో కలిసి రైతు సమస్యలపై వినతి పత్రం అందించినట్లు పరిమి రాంబాబు తెలిపారు. అంతర్జాతీయ డిమాండ్ కారణంగా పొగాకు ధర ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అంత బాగుంది. ఈ సంవత్సరం ఇది 268 రూపాయలు హైయెస్ట్ మార్కెట్ నడుస్తుందండి. సో రైతు సోదరులందరూ కూడా ఈ మార్కెట్ ని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుచున్నాం. ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ యొక్క మార్కెట్ బాగుందని అనుకుంటున్నాం. రైతు సోదరులు కూడా బాగానే హ్యాపీగా ఉన్నారు. సో దీన్ని కంటిన్యూ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. అది చెప్పలేమండి. మార్కెట్ అనేది అది పూర్తిగా డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. సో ఉన్న అవకాశాన్ని రైతులందరూ వాడుకోవాలని మనం తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క ప్లాట్ఫారం పరిధిలో 14.5 మిలియన్ కేజీల పొగాకు పండిందండి. సుమారుగా ఎక్స్పెక్టేషన్ చేశాం. దాంట్లో ప్రజెంట్ 6.8 మిలియన్ కేజీలు పొగాకు అమ్మకాలు జరిగాయి. సో ఇంకా సుమారుగా ఒక 8 మిలియన్ కేజీల పొగాకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దాంట్లో ఈ లో గ్రేడ్ కూడా ఉందండి. సో లో గ్రేడ్కి మార్కెట్ బొగులు మార్కెట్ పోవట్లేదు, కానీ మిగతా అంతా కూడా మంచి రేట్లోనే పోతున్నాయి. సో ఆ మార్కెట్ రేట్లు వచ్చేటప్పుడు ఆ పొగాకు అమ్ముకుంటే బాగుంటుందని రైతు సోదరులకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. పరిమి రాంబాబు అండి, జంగారెడ్డిగూడెం 1 టొబాకో గ్రోయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని. పొగాకు మార్కెట్ మంచి మార్కెట్ వచ్చింది. 368 రూపాయలు హైయెస్ట్ ప్రైస్ జరుగుతుంది. మంచి మార్కెట్, రైతులందరికీ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ రేటు 368కి ₹1 కూడా తగ్గకుండా ఇంకా పెంచితే సంతోషపడతాం, కానీ తగ్గితే మేము రైతులను బాధపడతాం. ఈ తగ్గకుండా ఇంకా ట్రేడ్ అంతా కొని రైతులకి మంచి ధర రావాలని చెప్పి కోరుకుంటున్నామండి. రైతులందరూ కూడా ఇంకా బేల్డ్ పెట్టేసుకోవాలని చెప్పి ఆక్సిజన్ సూపరింటెండెంట్ గారు చెప్పారు. మేము కూడా చెప్తున్నాం. ఇక ఈ మార్కెట్ మీద బేల్డ్ అందరూ రైతులందరూ మంచి పోగా తీసుకొచ్చి అమ్మేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. అలాగే మొన్న సాయంత్రం మేము రైతు ప్రతినిధులు, టొబాకో బోర్డు చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు వెళ్ళి పీయూష్ గోయల్ గారిని ఢిల్లీలో కలవడం జరిగింది. దీని మీద ఎక్స్ట్రా చెస్ లేకుండా లాస్ట్ ఇయర్ మిచాంగ్ తుఫాను వల్ల మేము కూడా నష్టపోయామని చెప్పి కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారికి తెలియజేయడం జరిగింది. కామర్స్ సెక్రటరీ గారికి కూడా తెలియజేశాం. వారందరూ సానుకూలంగా స్పందించి పురంధేశ్వరి గారు కూడా వచ్చారు. వారి ఆధ్వర్యంలో వెళ్ళాం. మన పుట్ట మహేష్ గారు కూడా కామర్స్ మినిస్టర్ గారు వేసి ఆయన కూడా కలిసి లెటర్ పెట్టడం జరిగింది, మన ఏలూరు ఎంపీ గారు. దీని మీద వారు ఢిల్లీలో సానుకూలంగా స్పందించి చెస్ లేకుండా లాస్ట్ ఇయర్ ఎలాగైతే ఎంత పొగాకు మన దగ్గర ఉన్నా అంత పొగాకు ఆథరైడ్ క్వాంటిటీ లాగానే అనాథరైడ్ క్వాంటిటీ కూడా అమ్ముకునేలాగా ఏర్పాటు చేస్తామని చెప్పి కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు మాటిచ్చారు. కామర్స్ సెక్రటరీ గారు కూడా మాటిచ్చారు. కాబట్టి రైతులందరూ కూడా చెస్ లేకుండా పొగాకు అమ్ముకునే వెసులుబాటు టొబాకో బోర్డు కల్పించింది. కాబట్టి మా రైతులందరి తరపున కూడా టొబాకో బోర్డుకి, పీయూష్ గోయల్ గారికి, కామర్స్ సెక్రటరీ గారికి కూడా, టొబాకో బోర్డు ఈడీ గారికి కూడా, చైర్మన్ గారికి కూడా, పురంధేశ్వరి గారికి, పుట్ట మహేష్ యాదవ్ గారికి కూడా మా రైతులందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏ సమస్య వచ్చినా ఇదే విధంగా అందరూ స్పందించి మా రైతులకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నామండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
మున్సిపాలిటీ కార్యాలయం పక్కనే ఉన్న సచివాలయంను అన్నా క్యాంటీన్ కు వినియోగించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్ తెలిపారు. సెప్టెంబర్ మాసంలో అన్నా క్యాంటీన్ ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తున్నారు. 2019 సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీన అప్పటి ఎమ్మెల్యే పీతల సుజాత అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భవనంలో అన్నా క్యాంటీన్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ భవనంలో ఉన్న సచివాలయాన్ని తీసివేశారు. ప్రస్తుతం ఈ భవనం ఖాళీగా దర్శనమిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల నిర్వహణపై పట్టణాభివృద్ధి మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష చేపట్టారు. అప్పట్లో పొంగూరు నారాయణే పట్టణాభివృద్ధి మంత్రికి రావడం, కూటమి ప్రభుత్వంలో సైతం ఆ శాఖ మాత్యులుగానే నారాయణే కొనసాగడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పెన్షన్ కార్యక్రమంపై అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసినట్లు జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కృష్ణప్రసాద్ తెలిపారు. మండలం మొత్తం మీద సుమారు 9,000 మంది పెన్షన్దారులకు పెన్షన్స్ అందిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో పెన్షన్దారుడికి 7,000 రూపాయలు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. జూలై 1వ తేదీన ఇంటి వద్దకే వచ్చి పెన్షన్స్ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. రేపు 1వ తారీఖుని మనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందరికి కూడా మీ ఇంటింటికి వచ్చి పెన్షన్లు అందరికి కూడా చెల్లించబడతాయి. ఎవరో కూడా కంగారు పడవలసిన పని లేదు. సచివాలయం కూడా డోర్ టు డోర్ వచ్చి మీకు పెన్షన్లు ఇవ్వటం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత మీకు రిసిప్ట్ కూడా ఎవడో ఇస్తారో, మీకు ఎంత అమౌంట్ ఇచ్చామనేది మీకు ఒక రిసిప్ట్ కూడా అందజేయడం జరుగుతుంది. మన మండలంలో ఇప్పుడు టోటల్ గా మనకి 9,664 పెన్షన్స్ ఉన్నాయి. ఈ నెలలో ఏరియర్ కూడా కలవటం వల్ల మనకి 6,18,25,000 రూపాయలు మనకి ఈ నెలలో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మనం కంగారు పడకుండా మీ ఇంటికే వస్తారు. మీరు ఎవరో కూడా 1వ తారీఖున అందరూ ఇంటి దగ్గర ఉంటే మీకు ఇంటి దగ్గరే మీకు ఇవ్వటం జరుగుతుంది. దయచేసి ఎవరైనా పొరుగురులో ఉన్నట్లయితే 1వ తారీఖున మాత్రం అవైలబుల్ గా ఉండమని అందరినీ కూడా నేను కోరుతున్నాను. అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మరి కోరుతూ, అందరూ అవైలబుల్ గా మీ ఇంటి దగ్గర ఉంటే మీకు ఉదయం 6 గంటలకే ప్రారంభించి మీకు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి అందరూ గమనించండి. థ్యాంక్ యూ. ప్రభుత్వం నిర్దేశించిన ఉద్యోగస్తుల ద్వారా పెన్షన్ల పంపిణీ చేస్తున్నట్లు చింతలపూడి మండలంలో ఎటువంటి అవరోధాలు లేకుండా జరగాలని ఎండీఓ చినరాటాలు తెలిపారు. చింతలపూడి మండల పరిషత్ కార్యాలయంలో కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీఓ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఈవో పిఆర్డి సుబ్బలక్ష్మి, ఎంఈఓ కిరణ్, కార్యదర్శులు అధ్యక్షులు కుమార్, మురళి, లాలు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన భక్తుల కోరికలు తీర్చి భక్తుల పాలిట కొంగు బంగారమే పట్టణ ఇలవెల్పు దేవతగా వెంచేసి ఉన్న నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నూకాలమ్మ ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్యనది జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్ కు ఏకదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నిరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్యా హారతి వంటి కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరిపారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ ప్రసన్న వెంకటేష్, మానస దంపతులు నూకాలమ్మ అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి రజత వస్త్రం తయారీకి మరిసర్ల గిరిధర్, నిహారిక, సూర్యని వివాన్, కార్తికేయ కుటుంబ సభ్యులు 10,116 రూపాయల విలువగల వెండి, పొదిలి కమలదాస్, పకీరమ్మ దంపతులు 5,116 రూపాయల విలువగల వెండి, కిర్దత్ రేవన్ సిద్, సురేఖ దంపతులు 61 గ్రాముల వెండిని సమర్పించారని తెలిపారు. వారిని, వారి కుటుంబాలను, వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగాలను, ఆయురారోగ్యాలను అమ్మవారు ఎల్లవెల్లలా కాచి కాపాడాలని కోరారు. నూకాలమ్మ అమ్మవారి వెండి చీర తయారీలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాద వితరణ, ఆలయ అభివృద్ధికి సహకరించి అమ్మవారి దివ్యానుగ్రహం పొందాలని డాక్టర్ రాజాన పిలుపునిచ్చారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జగజ్జనని జగన్మాత కాత్యాయని, త్రిశక్తి స్వరూపిణి నవకాళీ మాత, శ్రీచక్ర సహిత శ్రీ 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 నవకాళమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిస్తున్నారు. మరి ఈ రోజు వేకువజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఉన్నారు. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, వివిధ పళ్ళరసాలతో పంచామృతాభిషేకం నిర్వహించడం జరిగింది. మరి అమ్మవారికి ఏకాదశ హారతి పూజా కార్యక్రమాలు, సాయం సంధ్య హారతి పూజా కార్యక్రమాలు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. మరి ఏలూరు వాస్తవ్యులు ప్రసన్న వెంకటేష్, మానస దంపతులు
అమ్మవారికి ఈ రోజు వస్త్రాలంకరణకి వస్త్ర సమర్పణ చేసి ఉన్నారు. అదే విధంగా అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాం సత్యనారాయణ ఆధ్వర్యంలో మరి వెండి చీర తయారు చేయించేటటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఎడదవోలు వాస్తవ్యులు పొదిలి కమలదాసు ఫకీరమ్మ దంపతులు 5 తులాల వెండిని, కీర్తత్ రేవంత్ సురేఖ దంపతులు 6 తులాల వెండిని అమ్మవారి వెండి చీర తయారీకి సమర్పించి ఉన్నారు. మరి వారిని వారి కుటుంబాలను అమ్మవారి ఎల్లవేళలా కాచి కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకోవడం జరిగింది. మరి అదే విధంగా గ్రామ భక్త మహాజనులందరూ మరి అమ్మవారి అనుగ్రహంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పాడి పంటలు పండి ఎంతో సుభిక్షంగా ఆయుర ఆరోగ్యాలతో మనం అందరూ కూడా ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి భక్తులందరూ గ్రామ భక్త మహాజనులందరూ కూడా ఈ వెండి చీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. జంగారెడ్డిగూడెం మండలం కురవైగూడెం గ్రామం నందు తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభులో వెలసిన మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయం నందు స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రం సందర్భంగా సువర్చల హనుమత్ కళ్యాణం చేశారు. ఆలయ మండపంపై ప్రత్యేక పూలతో అలంకరించిన వేదికపై స్వామివారిని అమ్మవార్లకు అర్చక స్వాములు శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువు నిర్వహించారు. సదరు కళ్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ సిబ్బంది భక్తులకు ప్రసాదాలు అందజేశారు. భక్తుల సౌకర్యార్థం ఆలయం వద్ద మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పర్యవేక్షకులు జవాది కృష్ణ, కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువై ఉన్న శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ రోజున శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం తిథి అయినందున ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల వారు వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్లి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళ్తున్నారు. ఈ రోజున ఉదయం 9 గంటల నుండి శ్రీ స్వామివారి దేవాలయంలో మహామండపం నందు మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు, వేద పండితులు సమిష్టిగా శ్రీ సువత్సల సమేత శ్రీ ఆంజనేయ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా వివిధ మేళ తాళాల తడుపున వేద మంత్రాల నడుమ అంగరంగ వైభవంగా జరుపబడింది. కావున భక్తులు 50 మంది శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్న ప్రసాద భవనం నందు అన్న ప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. కోయలగూడెం మండలంలో దొండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం సమీపంలో ఒక యువకుడిపై 2 వ్యక్తులు కత్తితో దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూర్య ఎలక్ట్రానిక్స్ కు శాంసంగ్ వస్తువులు మార్కెటింగ్ చేయడానికి కిరణ్ అనే వ్యక్తి ఈ నెల 26వ తేదీన రాజమండ్రి నుంచి జంగారెడ్డిగూడెం వచ్చారు. తిరుగు ప్రయాణంలో కళ్యాణ మండపం వద్ద 2 యువకులు అతనితో గొడవకు దిగారు. తన వద్ద నుంచి సెల్ ఫోన్స్ లాక్కుని బెదిరింపులకు పాల్పడగా గట్టిగా అరవడంతో సమీపస్తులు రావడంతో కిరణ్ నుంచి తప్పించుకోవడానికి కత్తితో దాడి చేశారని కోయలగూడెం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఏలూరు సుంక్రవారి తోట రైతు భరోసా కేంద్రం ముందు రైతులు, కౌలు రైతులు ధర్నా నిర్వహించారు. ధాన్యం సొమ్ములు ఇవ్వకపోతే సార్వ సాగు చేయలేమంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ధాన్యం బకాయి సొమ్ములపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో రబీ ధాన్యం రైతులు, కౌలు రైతులు అమ్మి 2 నెలలు దాటిపోతున్న ధాన్యం సొమ్ములు చెల్లించకపోవడం అన్యాయమని విమర్శించారు. ఎన్నికల ముందు మాత్రం 2-3 రోజులకు చెల్లించి ఎన్నికల అనంతరం పౌర సరఫరాల శాఖ చేతులెత్తేయడంతో అన్నదాతలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో దాదాపు 240 కోట్ల రూపాయల ధాన్యం బకాయి సొమ్ములు రైతులకు, కౌలు రైతులకు చెల్లించాల్సి ఉందని, ఖరీఫ్ సాగు సమయం ముందుకు రావడంతో విత్తనాలు కొనుగోలు చేయడానికి కూడా చేతిలో పెట్టుబడికి సొమ్ములు లేక అన్నదాతలు అల్లాడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రం అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బైరెడ్డి లక్ష్మణరావు, చిన్ని పోతురాజు, అన్నంరెడ్డి రంగారావు, నాగరాజు, ధర్మవరపు రాము, ధర్మవరపు చిన్న పాల్గొన్నారు. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈ రోజు వెంకటాపురం పంచాయతీ శివారు శుక్రవారి తోట
ఏరియాలో ఇవాళ వరి సాగు చేసిన రైతులకి, రబీ పంట సాగు చేసిన రైతులకి ధాన్యం డబ్బులు అందలేదు. ప్రధానంగా ధాన్యం తోలి 2 నెలలు దాటిపోతా ఉన్నది. మరి 2 నెలలు దాటిపోతున్నా సరే ఇంతవరకు ధాన్యం డబ్బులు కౌలు రైతుల ఖాతాలకి జమ కాకపోవడం వల్ల రబీకి చేసిన అప్పులకి వడ్డీలు పెరిగిపోతా ఉన్నాయి. పైగా ఇప్పుడు ఖరీఫ్ సాగు సమయం వచ్చింది. విత్తనాలు కొనుక్కోవడానికి చేతులు చిల్లిగవ్వలేదు. ఆర్బీకేలో విత్తనాలు కొనుక్కోవాలంటే ముందుగా డబ్బులు చెల్లించాలి. అట్లాగే ఎరువులు కొనుక్కోవాలంటే ముందుగా డబ్బులు చెల్లించాలి. మరి రైతు అమ్మిన ధాన్యానికి, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో కొన్న ధాన్యానికి 2 నెలలు దాటిపోతున్నా సరే డబ్బులు చెల్లించకపోవడం అంటే ఇది చాలా బాధాకరం. ఇవాళ ప్రభుత్వం అంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఇవాళ ఆలస్యం చేస్తా ఉన్నది. యుద్ధ ప్రాతిపదికన ధాన్యం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే 2 నెలలు అయిపోయినాయి. ఇవాళ ఖరీఫ్ సాగు చేయాలంటే పెట్టుబడికి చేతులు చిల్లికి అవ్వలేదు. ఒకవైపు ఏమో అప్పులకి వడ్డీలు పెరిగిపోతా ఉన్నాయి. ఇవాళ కౌలు రైతులు అప్పులు చేసి వ్యవసాయం చేశారు. ఆ మిగులు కాస్త వడ్డీల రూపంలోనే నష్టపోవాల్సిన పరిస్థితి వస్తా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రైతులు గత నెల 15 రోజుల నుంచి ఆందోళన చేస్తా ఉన్నారు. రోడ్డెక్కి ఆందోళన చేస్తా ఉన్నారు. సివిల్ సప్లై కార్యాలయాల చుట్టూ కాళ్ళకి చెప్పులు అరిగే విధంగా తిరుగుతా ఉన్నారు. మరి అయినా సరే సివిల్ సప్లై శాఖ ఇవాళ ముద్దు నిద్రలో ఉన్నది. స్పందించడం లేదు. దున్నపోతు మీద వర్షం పడినట్లు వ్యవహరిస్తా ఉన్నది. ఇది చాలా బాధాకరం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. మేము ఎన్నికల ముందు మాత్రం 2 రోజులకే 3 రోజులకే ధాన్యం డబ్బులు చెల్లించి మేము గొప్పగా చెల్లిస్తామని చెప్పేసి ప్రచారం చేశారు. మరి వాళ్ళు 2 నెలలు దాటిపోయింది. వాళ్ళ 20 నిబంధనల ప్రకారం అయితే 21 రోజుల్లో ధాన్యం డబ్బులు చెల్లించాలి. ఇవాళ 21 రోజులు దాటి 40 రోజులు పైగా అయిపోతా ఉన్నది. అయినా సరే వాళ్ళు ధాన్యం డబ్బులు ఇవ్వలేదంటే చాలా బాధాకరం, చాలా దారుణం. కాబట్టి ఇవాళ ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ఏలూరు జిల్లా పరిధిలో దాదాపు 240 కోట్ల రూపాయలు రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు ఇవ్వాల్సిన, కౌలు రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే వారి ఖాతాలకు జమ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేకపోతే ఇవాళ ఖరీఫ్ సాగు చేయలేక ఇవాళ పంట పొలాలన్నీ కూడా బీళ్లుగా పెట్టే పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి ఎప్పటికైనా స్పందించాలి అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికే కలెక్టర్ గారిని కలిసాం, కొంతమంది ఎమ్మెల్యేలు కలిసాం, ఇవాళ సివిల్ సప్లై మేనేజర్ గారికి అనేక దఫాలుగా వినతిపత్రాలు, విజ్ఞప్తులు చేశాం. అయినా సరే ఇవాళ ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలకు జమ కాలేదు. ఎప్పటికైనా ధాన్యం డబ్బులు జమ చేసి అన్నదాతల్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. పంచాయతీ శంకరవాడ తోట, నా పేరు బైరెడ్డి లక్ష్మణరావు. ధాన్యం తోట 2 నెలలు దాటింది. ఇంతవరకు ధాన్యం డబ్బులు వేయలేదు. యువతల తాటోడికి ఇవ్వాలి, అలాగే మిషన్ కోసినోడికి ఇవ్వాలి, బరకాలు ఇవ్వాలి, కౌలు కట్టాలి. చేతిలో చిల్లి కావలేదు. విత్తనాలు కొనుక్కుందామన్నా సరే, వర్షాలు పడతాను ఆకుమల్లి పోతామన్నా సరే చేతిలో చిల్లి కావలేక చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డది. ఎవరు కూడా తెలుగుదేశం నాయకులు ఒక్కడు కూడా ఈ యొక్క రైతుల మీద బకాయిలు చెల్లించాలని ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. దయచేసి మా ఖాతాలో డబ్బులు వేస్తారని కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన హుండీని లెక్కించారు. హుండీ ఇన్స్పెక్టర్ గా మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు వ్యవహరించారు. 90 రోజులకు గాను 8,69,182 రూపాయల ఆదాయం వచ్చినట్లుగా ఆలయ కార్యనిర్వహణాధికారి మాణికల రాంబాబు తెలిపారు. ఈ హుండీ ఆదాయం లెక్కింపునకు కామాయపాలెం సేవా సంఘం, ఏలూరు రిటైర్డ్ ఎంప్లాయీస్ సేవా సంఘం, ఆలయ అర్చకులు, సిబ్బంది, ఇండియన్ బ్యాంక్ సిబ్బంది సహకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డయేరియా ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. క్షేత్రస్థాయి సిబ్బంది సమీక్ష చేపట్టిన జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కృష్ణప్రసాద్. వచ్చే నెల 1వ తేదీన ఇంటింటికి పెన్షన్స్, పండుగ వాతావరణంలో పింఛన్ పంపిణీ చేస్తామంటున్న జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్. అపరాధ రుసుము లేకుండానే పొగాకు విక్రయాలపై కేంద్రం సముఖంగా ఉంటుందంటున్న టొబాకో వేలం కేంద్రం రైతు సంఘం అధ్యక్షులు పరిమి రాంబాబు. ధరలు ఆశాజనకంగా ఉన్నాయంటూ హర్షం. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయం వద్ద 1వ సచివాలయం భవనాన్నే అన్నా క్యాంటీన్ కు సిద్ధం చేస్తున్న అధికారులు. భక్త సంద్రమైన జంగారెడ్డిగూడెం శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం వెండి చీరకు విరాళాలు అందజేసిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.